యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రిస్మస్ పండగ చాలా దగ్గరలో ఉందని ఇంకా మనము సంతోషంగా ఆనందంగా కదండి, ఎంతో ఆనందంగా సంతోషంగా ఇండ్లను చక్కగా డెకరేట్ చేసుకుంటున్నాము, చక్కని బట్టలు కొనుక్కున్నాము, పక్కవారికి స్వీట్స్ తయారు చేస్తున్నాము కదా. ఇవన్నీ కూడా మరి ఎవరి కోసం అంటున్నారు? యేసుక్రీస్తు నాకు రక్షకుడుగా పుట్టారు, ఆయన వల్ల నా జీవితంలో వెలుగు వచ్చింది అని మనము సంతోషంగా ఆనందంగా ఈ పండగను మనము జరుపుకుంటున్నాము. నా దేవుడు నా దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు అని మనం సర్వ ప్రపంచానికి సాటిస్తూ మన ఆనందాన్ని మనం తెలియచేస్తూ జరుపుకునే పండగ పేరే ఏం పండగ? క్రిస్మస్ పండగ. అంటే నాకు ఒక రక్షకుడు జన్మించాడు. ఈ రక్షకుడు ఏం చేస్తారంట మనం చదువుతున్నాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, అలాగే మత్తయి సువార్త మరి 4వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తున్నామండి. గాఢాంధకారంలో ఉన్న ప్రజలపైన వెలుగు ప్రకాశించెను. ఇది క్రిస్మస్ పండగ. క్రిస్మస్ పండగ ఏంటంటే గాఢాంధకారమైన ఉన్న స్థలాలలో ఉన్న ప్రజలపైన వెలుగు ప్రకాశించెను, మరణ ఛాయలో ఉన్న వారిపైన వెలుగు ప్రకాశించెను. అంటే చీకటిలో ఉన్న వారి మీద వెలుగు ప్రకాశించడమే ఏం పండగ? క్రిస్మస్ పండగ. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నారు? నేనే ఈ లోకానికి వెలుగు కదా. మన ఇంట్లో చీకటి ఉందనుకోండి, మనం ఏమేస్తాము? ఏమేస్తే చీకటి వెళ్ళిపోతుంది? లైట్ కదా. సో అలాగే యేసుప్రభు అంటున్నారు నేనే ఈ లోకానికి వెలుగు. అంటే లోకమంతా చీకటిలో ఉంది. మనం చదువుతున్న యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము గాఢాంధకారమైన ప్రజలపైన దేవుడు వెలుగుగా ప్రకాశించెను. గాఢాంధకారమైనటువంటి ఉన్న స్థలంలో ఉన్న ప్రజలపైన వెలుగు ప్రకాశించెను. యెషయా గ్రంథం 60లో మనం చదువుతున్నాము 1వ వచనంలో, లెమ్ము తేజరిల్లము, దేవుని వెలుగు నీపైన ఉదయించినది. నువ్వు లేవాలంట. ఎందుకు? ఎక్కడి నుంచి లేవాలా? దుఃఖం నుంచి, బాధ నుంచి, భయం నుంచి, రోగం నుంచి నువ్వు లేవాలి. ఎందుకు? ఆ రోగంను తీసేసే యేసు ప్రభువు నీ కొరకు ఉదయించి ఉన్నారు, నీ లోపల ఉదయించి ఉన్నారు, ఆయన నీపైన ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ ప్రకాశమైన యేసు ప్రభు ఏం చేశారంట? వేగుచుక్క అయిన యేసు ప్రభు ఏం చేశారు? మన దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చారు. యేసు ప్రభు మనకి ఎలా వచ్చారంటండి? ఈ లోకానికి వెలుగుగా ఆయన వచ్చారని మనం చూస్తున్నాం కదా. సో యెషయా గ్రంథం 62వ వచనంలో ఏం చదువుతున్నామంటే, చీకటి, భూమి అంతా చీకటి ఉంది, కానీ దేవుడు ఏం చేస్తున్నారంటండి? మన పైన, నీ పైన అంతా చీకటి ఉంది, కానీ నీ పైన ఆయన వెలుగుగా ప్రకాశించారంటే యేసు ప్రభుని ఎంతమంది అయితే రక్షకుడుగా అంగీకరిస్తారో, యేసు ప్రభుని ఎంతమంది అయితే తమ హృదయంలో అంగీకరిస్తారో, స్వీకరిస్తారో, హృదయంలో స్వీకరించినప్పుడు ఆయన మన జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా మారుస్తారు. లైట్ వేస్తే ఎలాగ చీకటి 2 నిమిషాల్లో పోతుందో, అలాగే యేసు ప్రభు మన హృదయంలోకి వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న దుఃఖము, బాధ తీసివేస్తారు. తీసివేసి ఆయన పేరే యేసు ప్రభు. యేసు ప్రభులో వెలుగుంది, మనలో ఉన్న చీకటి ఆయన తీసేస్తారు. యేసు ప్రభులో స్వస్థత ఉంది, మనలో ఉన్న ఆరోగ్యం, మనలోకి ఆయన వచ్చినప్పుడు మనలో ఉన్న ఆరోగ్యం బయటికి వెళ్ళిపోతుంది. మనలో ఉన్న దుఃఖం ఉంది, దుఃఖం యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన పేరు సంతోషం, జాయ్, ఆనందం కదండి. పోయిన వారంలో మనము ఆనందం గురించి నేర్చుకున్నాం. ఆనందించు, సంతోషించు, నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు, ఆయన వలన నీకు జయము కలుగుతుంది. ఆనందించండి, సంతోషించండి, నీ దుఃఖం కొట్టివేయబడింది కదా. మనం ఆనందించే దినాలు ఇది. క్రిస్మస్ ఎంత చక్కగా ఆనందిస్తామంటే అంత చక్కగా పండగగా, లైట్లు ఎంత బాగుంటుంది కదండి. అదే అనమాట. యేసు ప్రభు ఈ లోకానికి వస్తే వెలుగు, మన జీవితంలోకి వస్తే ఆయన వెలుగుగా ఉంటారు. కాబట్టి ఈ యేసు ప్రభు మనలో ఉన్నారు కాబట్టి మనం ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం. మనము కూడా ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం. మన చీకటిని ఆయన తీసివేస్తారు. యేసు ప్రభు ఏం చేస్తారండి? మరణ ఛాయలో ఉన్న వారి మీద, అలాగే గాఢాంధకారంలో ఉన్న వారి మీద అంట వెలుగు ఆయన ప్రకాశించని మనం చదువుతున్నామండి. కాబట్టి ఈ యేసు ప్రభు ఎలా మనకు వెలుగుగా మారారు? కొన్ని 2 సంఘటనలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. మనము యోహాను సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అక్కడ మనం చూసినప్పుడు ఎవరిని చూస్తాం? మనందరికీ గుర్తొచ్చిన వ్యక్తి కోనేటి దగ్గర ఉన్నటువంటి పక్షవాత రోగి కదా. సో ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ కోనేటి దగ్గర ఎవరున్నారంట చూడండి. ఇచ్చట పెక్కుమంది గుడ్డివారు, కుంటివారు, పక్షవాత రోగులు
ఏం చేస్తున్నారంట, ఆ బెతెస్దా కోనేటి వద్ద నీరు కదిలినప్పుడు, అక్కడ చదువుతున్నాము, నీరు కదలగానే అందులో ఎవరైతే మొదట దిగుతారో ఎటువంటి వ్యాధి నుంచి అయినా, అది అండర్లైన్ చేసుకోండి, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి వ్యాధి అయినా అందులో దిగినప్పుడు స్వస్థత కలుగుతుంది. మరి ఈరోజు మనకి కోనేరు స్వస్థత ఎవరు? యేసుప్రభువే. ఆయన అన్నారు, ఏమన్నారు యేసుప్రభు, నేను రోగులను స్వస్థపరచుటకే వచ్చాను. నిర్గమకాండం 15:26లో మనం ఏం చదువుతున్నాము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నేనే అంటున్నారు, డాక్టర్ అని చెప్పలేదండి. నిన్ను మానసికంగా వేదన పడుతున్నావా, దేవుడు అంటున్నాడు మానసికంగా కూడా దేవుడు మనని స్వస్థత, శారీరకమైన స్వస్థత, ఆత్మలో బంధకం ఉంటే విడుదల ఆయన కలగచేస్తారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వారంతా దేనికోసం నీరు కదిలితే అందులో ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో మొదటి దిగిన వ్యక్తి ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి వ్యాధి అంటే ఎటువంటి వ్యాధి అయినా యేసు దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థత కలుగును. ఎటువంటి సమస్యకైనా విడుదల కలుగును. ఎటువంటి మానసిక వ్యాధికైనా, ఎలాంటి బంధకమైన యేసు నామములో అది తొలగిపోతుంది అని ఇక్కడ మనం చదువుతున్నామండి. అక్కడ చూస్తున్నాం ఆ వ్యక్తి అంట ఎప్పటి నుంచి ఉన్నాడో చూడండి, 38 సంవత్సరముల నుంచి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. ఎన్ని ఇయర్స్ అండి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 38 అంటే సగం జీవితం అయిపోయి ఉంటుంది కదా. 38 సంవత్సరాలు కదా, 40 అంటే సగం అయిపోయినట్టు కదా, 80 మనం బ్రతికేది కదా. అంటే 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అక్కడే కోనేటి వద్దే అట్లాగే పక్షవాత రోగంతో ఉన్నారంటండి. అట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి, వ్యాధి, అతని పేరు పెట్టారు, వ్యాధి పీడితుడు. అంటే వ్యాధి చేత పీడించబడుతున్నారు. పీడిస్తూ ఉంటే ఏమైందండి, ఇంకొక సంవత్సరం దాన్ని పీడించడం అంటారు. ఆయన పీడించబడుతున్నాడు కదా, వ్యాధి చేత పీడించబడుతూ ఉన్నాడంట. ఇక్కడ మనం చూస్తున్నాము 6వ వచనంలో చూడండి, అలాంటి చీకటిలో ఉన్న వ్యక్తి, ఎవరు స్వస్థత చేయలేనటువంటి వ్యక్తి, ఎవరు కూడా అని అంటాడు, నన్ను ఎవరు కూడా దించడానికి కూడా ఎవరు లేరంట. కోనేటిలో దించేవారు ఎవరు లేక ఇన్ని సంవత్సరాలు నేను వెళ్దామనేసరికి నాకంటే ముందు వెళ్తున్నారు, నన్ను దించేవాళ్ళు ఎవరు లేరు, దానివల్ల ఎన్ని రోజులు పట్టింది అంటున్నాడు కదండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అలాంటి ఒక చీకటి 38 సంవత్సరాల నుంచి తగ్గని రోగము, అదే బెడ్ మీద, అదే మంచం మీద ఉండవచ్చు, ఆయన అదే స్థితిలో ఉండవచ్చు. కానీ ఇక్కడ చూడండి ఏం జరుగుతుందంటే, అలాంటి గాఢాంధకారమైన కమ్మినటువంటి ప్రజల మీద, అలాంటి ప్రజల మీద ఏం జరిగిందంటే ఒక గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగు పండగే క్రిస్మస్ పండగ. ఆ క్రిస్మస్ అంటే ఎవరు? యేసుప్రభువే. క్రిస్మస్ అంటే ఏంటండి? యేసుప్రభువే కదా. ఆ యేసుప్రభు ఉదయించారట. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం అలాంటి చీకటి 38 సంవత్సరాలు ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు వస్తున్నారు? మనం చదువుతున్నాం 6వ వచనంలో, యేసు ఆ రోగిని చూచి, మొదటిగా ఏం చేస్తున్నారండి? యేసు ప్రభు చూచే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ప్రభు చూస్తారండి. ఏ విధంగా మూలుగుతున్నావో, బాధపడుతున్నావో, వేదన పడుతున్నావో, ఇలాంటి నువ్వు చీకటిలో ఉన్నావో, ఎలాగ నువ్వు వేదనతో ఉన్నావో, మ్రగ్గిపోతున్నావో దేవునికంట తెలుసంట. ఆయన పేరు ఎల్రోయి. ఎల్రోయి అంటే చూచువాడు. నీ స్థితిని చూస్తాడు, నీ భర్త స్థితిని చూస్తాడు, నీ పిల్లల స్థితిని చూస్తాడు. మనం ఎప్పుడైతే మొరపెట్టినప్పుడు ప్రభువా నా స్థితిని కరుణించండి అని మనం అడిగినప్పుడు తప్పకుండా మనకైన వెలుగుగా మారుతారండి. ఇక్కడ మనం చూస్తున్నాము ఏం చేశారంటే, ఆ వ్యాధిని, ఆ రోగస్తుని చూసి రెండోదిగా ఏమనుకుంటున్నాడంట, బహుకాలం నుంచి తను ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభు గ్రహిస్తున్నారంటండి. చూడండి, అతడు బహుకాలం నుండి అతడు ఉన్నాడు అని యేసు ప్రభు గ్రహించారంట. ఆయన చెప్పలేదు, అక్కడ మనం చూడట్లేదండి. ఆయన ప్రార్థన చేసినట్టు లేదు కదా, పక్షవాత రోగి ప్రార్థన చేసినట్టు, యేసు ప్రభుని పిలిచినట్టు ఏం లేదు. కానీ యేసు ప్రభు ఏం చూస్తున్నారు, ఇతడు బహుకాలం నుంచి ఈ వ్యాధితో ఇక్కడ ఉన్నాడు. అదే దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తాడు. బహుకాలం నుంచి ఇదే వేదనతో ఉంది, ఇదే దుఃఖంతో ఉంది, పిల్లలు ఇలా ఉన్నారు, అప్పు సమస్య ఇలా ఉంది అని మన దేవుడు చూస్తారంటండి. చూడడం మాత్రమే కాదు కదా, ఏం చేస్తారు చూడండి, ఇక్కడ ఉన్నాడని గ్రహించి యేసుప్రభు అన్నారంట, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? ఆయన ఏదో కారణం చెప్తున్నాడు, నన్ను దించేవాళ్ళు ఎవరు, నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ యేసుప్రభు ఆ మాటలన్నీ ఏమి వినలేదండి. స్ట్రైట్గా ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారు? లెమ్ము, నీ పడకను ఎత్తుకొని వెళ్ళుము. యేసు ప్రభు తన వాక్యాన్ని పంపిస్తున్నారు. ఏమంటున్నారు? లెమ్ము. ఒకే ఒక్క మాట మాట్లాడుతున్నారు. లెమ్ము, నీ పడకనెత్తుకొని పొమ్ము అని చెప్పగానే ఏం చూస్తున్నామండి, అక్కడ మనం చదువుతున్నాము, అక్కడ వాడు తక్షణమే స్వస్థత పొంది పడకను తీసుకొని నడవసాగెను.
తక్షణమే ఏదైతే ఇంతకాలం కదలలేదో, ఏదైతే ఇంతకాలం పక్షవాతంగా ఉందో ఆ స్థితి మారింది. ఏ కదలని కాలు, కదలని చెయ్యి వెంటనే జరిగిందంటండి. ఏం జరిగింది? తక్షణమే కాలు, చెయ్యి ఏం జరిగింది? దానిలోకి చలనం వచ్చేసింది, జీవం వచ్చేసింది. నడవలేని వ్యక్తి నడిచాడు. అదే విధముగా ఈరోజు యేసు ప్రభు మనల్ని కూడా ఏం చేస్తారు? చీకటిలో ఉన్న మనపైన ఆయన వెలుగుగా ప్రకాశిస్తారు. ఎక్కడెక్కడ చీకట్లో ఉన్నావు, దేవుడే మనకు వెలుగుగా మనపైన ఉదయిస్తాడని మనం చదువుతున్నామండి. దేవుడే మనపైన ఏం చేస్తారు? ఉదయిస్తారంట ఆయన. హల్లెలూయా. ఎవరెవరు? ఆయననే చూస్తారంట. ఎక్కడెక్కడ చీకటి ఉందో కదా, మన ఇంట్లో ఎక్కడైనా చీకటి ఉంటే ఏం చేస్తాం? ఇంకొక లైట్ తీసుకెళ్ళి పెడతాం. ఈ వెరండాలో కనపడట్లేదు, ఇక్కడ బయట కనపడట్లేదు, ఏం చేస్తామండి? లైట్ పెడతామా? అట్లాగే యేసు ప్రభు కూడా ఎక్కడెక్కడ చీకటి ఉందో, ఎక్కడెక్కడ బంధకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ రోగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మంత్రాలు జరుగుతున్నాయో ఆ స్థలములన్నిటిపైన యేసు ప్రకాశిస్తారు. ఆయన ప్రకాశించినప్పుడు, ఆయన వెలుగుగా వచ్చినప్పుడు ప్రతి చీకటి అక్కడి నుంచి వెళ్ళిపోతుందండి. కీర్తన 102:20 ఏం చదువుతున్నాం? దేవుడు తన వాక్యమును పంపి వాక్కు ద్వారా ఆయన కార్యం చేస్తారు. కనుక మనం ఏం చేయాలి? మనం కూడా వాక్యాన్ని చదివి నోటితో మనం పలికినప్పుడు, ఈ కొండను చూచి లేచి సముద్రంలో పడమని చెప్పి నువ్వు హృదయంలో సందేహింపక ఉండినచో అట్లే జరుగును. దేవుడు అన్నాడు, నువ్వు కూడా పలుకు, నోటితో పలుకు, వెలుగు కలుగునుగాక నేను పలికినప్పుడు అట్లాగే జరుగును. ఆదికాండంలో మనం చూస్తున్నాం 1వ అధ్యాయం 2వ వచనంలో. అక్కడ ఏముందంటే భూమి అంతా చీకటి, నీళ్ళపైన అంతా చీకటి, గాఢాంధకారం, ఆకారం లేదంట. భూమికి ఆకారం లేదు, చీకటి ఉంది. ఆ స్థలం పైన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు దేవుడు ఒక మాట పలుకుతున్నాడు, వెలుగు కలుగునుగాక అని చెప్పినప్పుడు అక్కడ చీకటి నుంచి వెలుగు వచ్చింది, శూన్యము నుంచి జీవం వచ్చేసింది. ఆ జీవం రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, నువ్వు వాక్యాన్ని పలికినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరుగుతుంది. కనుక ప్రార్థన, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకోవాలి. మరియ తల్లి అడిగింది, ఇది ఎట్లా జరుగును? దేవుడు ఏమన్నారు? నీపైన పరిశుద్ధాత్మ దిగి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే కన్యక గర్భము ధరించను. కాబట్టి ఈరోజు మన పరిస్థితి మారాలంటే మనము కూడా ముందుగా కావాల్సింది ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. దాని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయండి, అంతే. మనం చదువుతాం లూకాసు వార్త 11:13 మనం ఏం చదువుతున్నామండి? మీరు తండ్రిని అడిగితే, ప్రార్థిస్తే ఆయన ఇంకా ఎంతగా మీకు పరిశుద్ధాత్మని ఇస్తారు. తండ్రి మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. లేకపోతే మీరు పాపంలో ఉంటారు, భయంలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. నీకు పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్తున్నారు. కనుక దేవా, ఈరోజు నన్ను పరిశుద్ధాత్మతో నింపండి, నీ బలముతో నింపండి, జ్ఞానంతో నింపండి, ధైర్యపరిచే ఆత్మతో నింపండి అని మీరు ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ద్వారా కార్యాలు జరుగుతాయండి. అందుకే యేసు ప్రభు మనందరికీ కూడా తన పరిశుద్ధాత్మను మనకిచ్చి ఉన్నారు. కనుక మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం చీకటిలో ఉండం, వెలుగులోకి వచ్చేస్తాం. మనకు తెలుస్తుంది ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్నిటిని ఆయన బోధిస్తారు. ఆయన మన బోధకుడుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, గాఢాంధకార ప్రజలపైన వెలుగు ప్రకాశించెను కదా. ఏ చీకటి ఉందో ఈరోజు ఆ చీకటిలోనికి ఎవరు వస్తారంటండి? యేసు ప్రభు ప్రకాశిస్తారంట. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఒక సాక్ష్యం, నేను విన్న సాక్ష్యం. ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు, ఒకడే కొడుకు. సో వాళ్ళకున్నటువంటి ఎంత పేదరికం అంటే, వర్షం కురిస్తేనంట వాళ్ళ ఇంట్లో 17 చోట్ల వర్షం కురుస్తుందంట. వర్షం వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు ఎట్లా కారుతుంది అంటే, రేకుల ఇల్లు, చిన్న ఇల్లు, 17 చోట్ల కారుతుందంట. 17 చోట్ల గిన్నెలు పెడతారు. రాత్రంతా వాళ్ళు ఎట్లా కూర్చుంటారండి? ఆ వర్షం పడుతుంటే తడుచుకుంటూ తను భర్త, ఆ పిల్లగాడు అట్లే ఉంటారనమాట. మంచి ఇల్లు తీసుకోవడానికి డబ్బు లేదు, ఉన్నా అదే కొంచెం డబ్బుతో, ఎందుకు అంటే వాళ్ళ కొడుక్కి బాగుండేది కాదంట. అలాంటి ఆ పేదరికపు కుటుంబంలోనే వాళ్ళ కొడుకు దాదాపు మేబీ అయినా 3వ క్లాస్ చదువుతున్నప్పుడు అతనికి చాలా విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందంట. ఆ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏం జరిగేదంటే, ఏం తిన్నా కానీ చాలా విరోచనాలు వెళ్తూనే ఉండు. అబ్బాయి సన్నగా అయిపోయాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత భయంకరమైనటువంటి దురాత్మ చేత ఆయన పీడించబడి రాత్రంతా నిద్రపోడంట, అరుస్తుంటాడంట. అయ్యో, ఓ అది కనపడుతుంది, ఇది కనపడుతుందని. ఒక్కోసారి అతని కడుపు ఇంత ఉబ్బుతుందంట ఆ దురాత్మ వచ్చినప్పుడు. సో మనం కూడా మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం కదా, ఒక
కుమారుడు దయ్యం పట్టినప్పుడు నురుగులు కక్కుచు కింద పడుచు ఉంటాడు కదా, అలాగే ఈ అబ్బాయికి అలాగే జరుగుతుందనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఏడుస్తుంటే ఎవరో ఒకరు చెప్తారంట, మీరేం బాధపడిన అవసరం లేదు, మీరు రండి, ఇక్కడ చర్చ్ ఉంది, అక్కడికి వెళ్తే ఫాదర్ గారు ప్రార్థన చేస్తారు, తగ్గిపోతుంది, మీరు రండి అని. వాళ్ళు ఏం చేశారంటే ఆ విధంగా వాళ్ళని అక్కడికి మరి ముత్తంగి చర్చికి నడిపించడం జరిగింది. అలా జరిగినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ వెళ్ళారు. ఫస్ట్ రోజు తగ్గలేదు, సెకండ్ రోజు అట్లాగే విరోచనాలకు వెళ్తున్నాడు, రాత్రి నిద్ర లేదు, తల్లికి లేదు, తండ్రికి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏడుస్తూ కూర్చుని పదశ్రీలు గారు చెప్పారంట, మీరు ప్రార్థన చేయండి, అడగండి, దేవా నేను చీకటిలో ఉన్నానయ్యా, బాధలో ఉన్నాను, నాలోకి రండనంటే ఆయన రక్షకుడుగా మీరు వస్తారు, మీ కుటుంబాన్ని రక్షిస్తాడు, యేసు అని నోటితో మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరు అడగండి అని చెప్పినప్పుడు తల్లి తండ్రి చాలా కన్నీటితో ప్రార్థన చేశారంట. ఆ విధంగా ప్రార్థన చేసి తల్లి తండ్రి నిద్రపోయారు. ఈ అబ్బాయి కూడా మెల్లగా పడుకున్నాడంట ఆ సమయంలో. అయితే ఎగ్జాక్ట్గా ఉదయకాలంలో 3 గంటల సమయంలో ఒక గొప్ప వెలుగు వచ్చి ఆ చిన్న బిడ్డను తాకిందంట. ఆ బిడ్డకి వెంటనే అతనికి లేచి కూర్చున్నాడు. చూస్తే పెద్దగా అయింది కదా, కడుపంతా మామూలుగా అయిపోయిందంట, విరోచనాలు ఆగిపోయాయంట, జ్వరం లేదు. ఆ పిల్లగాడు మామూలుగా అయిపోయి లేచి కూర్చున్నాడు. చూస్తున్నాడు అటు ఇటు చూసి వాళ్ళ అమ్మని లేపుతున్నాడు, అమ్మ నా కడుపు నొప్పి తగ్గిపోయిందమ్మా, నాకు జ్వరం తగ్గిపోయిందమ్మా అని చెప్పినప్పుడు తల్లి తండ్రి లేచి చూసి ఆశ్చర్యపోయారంట. దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి ఎంతో మంది డబ్బు ఖర్చు పెట్టారు, అన్ని చోట్లకు తీసుకెళ్లారు, అనేకంగా ఏడుస్తూ ఉన్నారండి. అలాంటి ఆ రాత్రికాల సమయంలో ఏం జరిగిందండి, యేసు ప్రభు ఆ బిడ్డ మీద ఉదయించారు. యేసు ప్రభు ఏం చేశారు, ఆ బిడ్డను తాకారు, చేతిని చాకారు, రోగాన్ని ముట్టి ఉంటారు. అప్పుడు వెంటనే తగ్గిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు బాబుని అడిగారంట, ఎట్లా తగ్గింది ఇది? నేను పడుకున్నాను కదా మమ్మీ, పడుకున్నప్పుడు ఒక గొప్ప వెలుగు వచ్చింది నాలోనికి, ఆ వెలుగు యేసుప్రభు ముఖం చూస్తున్నా నేను, యేసుప్రభు ముఖమే నవ్వుతూ ఉన్నారు, ఆయనలో నుంచి వెలుగొచ్చి ఇట్లా నన్ను తాకగానే నాకంతా స్వస్థత కలిగింది అని చెప్పారు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నారు మన మధ్యలో అంటే, కన్నీటితో బాధతో గాఢాంధకారంలో ఎవరికీ చెప్పుకోలేని సమస్యలతో మనం ఉండొచ్చండి. అనేక విషయాలను ఓడిపోయిన స్థితిలో ఉండొచ్చు, లేకపోతే నిన్నందరూ ఏదేదో అని ఉండొచ్చు, లేకపోతే నీ ఆస్తి వేరే వాళ్ళు తీసుకొని ఉండొచ్చు, నేను ఈ విధంగా ఈరోజు అనేకమైన నిందలు నీ మీద వేసి పనికిరాని వారిగా లేకపోతే నీ పిల్లల సమస్య వల్ల నువ్వు దుఃఖంతో ఉన్నావేమో. ఎటువంటి సమస్య అయినా యేసు నామానికి మోకాలు వంగును కనుక ధైర్యంగా ఉండండి. యేసు నీ రక్షకుడు మీకోసం పుట్టాడు కనుక మీరు ధైర్యంగా ఉండండి కదండి. మనం ధైర్యంగా ఉండాలి. యేసు నామానికి ప్రతి మోకాలు వంగుని ఏ సమస్యనో తొలగిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ధైర్యంగా ప్రభు దగ్గర నాలో యేసయ్య ఉన్నారు, నాకు తోడు ఉన్నారని మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మనం కూడా వారిలాగా మొరపెట్టినప్పుడు దేవుడు మనం మొరకి జవాబిస్తాడు. రెండవదిగా మనం చూస్తున్నాము, మరణ ఛాయలో ఉన్న వారిపైన దేవుని వెలుగు ప్రకాశించెను. మనం చదువుతున్నాము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మరణ ఛాయలో ఉన్న వారి మీద మరణం అన్నది భయంకరం కదండి. మరణం అంటే కేవలం మరణం కాకపోవచ్చు. మన జీవితంలో అనేక సార్లు రకరకాలైన మరణాలు, వ్యాధి వల్ల మరణం వచ్చి ఉండొచ్చు కదండి. వ్యాధి వల్ల సంతోషం ఉండదు, బయటికి పోలేవు. నువ్వు జీవించిన మరణించిన వారితోనే సమానంగా ఉంటాం, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు కదా. సో దీన్ని కూడా ఏమనొచ్చు అంటే ఒక మరణమే అని ఉండొచ్చు అండి కదా. అప్పు సమస్య అనుకోండి, అప్పు సమస్య ఉంటే ఏమైనా సంతోషిస్తారా? మీరు వడ్డీలు కట్టడమే సరిపోతుంది. లేకపోతే అప్పు సమస్య ఉంటే ఏదైనా ఆనందిస్తారండి? ఎప్పుడు చూసినా భారంతో ఉంటారు, జీవించినా మరణించినట్లే ఉంటారు కదా. సో ఇలాంటి పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తారండి, ఆయన మార్చి వేస్తాడని మనం చూస్తున్నామండి. మరణ ఛాయలో ఉన్న వారిపైన దేవుడు వెలుగుగా వచ్చారంటే, ఎక్కడ మరణం ఉంటే అక్కడ యేసుప్రభు జీవముగా ఉంటారు. ఎందుకంటే యేసుప్రభు ఎవరండి? నేనే మార్గం, సత్యం, జీవం. ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయనని యోహాను సువార్త 1:4 మనం ఆయన జీవమైన యేసయ్య నా హృదయంలోకి వచ్చినప్పుడు నాకు జీవము కలుగును. నాలో ఉన్న ప్రతి మరణము ఏమవుతుందండి, కొట్టివేయబడి జీవముగా మారుతుంది. ఎండిన ఎముకలన్నీ కూడా జీవముగా మారుతుంది. ఆయన యందు జీవముండెను, ఆయన యందు జీవము, ఆ జీవము మానవులకు వెలుగాయను. నేను జీవమునిచ్చుటకు సమృద్ధిగా ఇచ్చుటకే వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 10:10 ఏమంటున్నారు? జీవమునిచ్చుటకు వచ్చారంట.
ఎవరైతే మరణముతో ఉన్నారో, ఎవరైతే వేదనతో ఉన్నారో వారికి జీవము కలగ చేయడానికి యేసు ప్రభు నేను జీవమునిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ఎక్కడైతే ఎండిపోయినామో అక్కడ యేసు ప్రభు జీవముగా మారతారు. ఒక్క మాటను పంపించి తన నోటి మాటతో పరిస్థితిని మార్చేస్తారు. నోటి మాటతో ఎండిన ఎముకలు జీవముగా మారుతాయి. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉన్నా యేసు నామములో అవన్నీ కూడా జీవముగా మారునుగాక. దేవుని వాక్యము ఈరోజు మన యొక్క కుటుంబాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క చీకటిని వెలుగుగా మార్చునుగాక. మరణమైన ప్రతి పరిస్థితి జీవముగా మారునుగాక. కృంగిపోయిన వారు లేపబడుదురుగాక. అందే అంటారు, దుర్బలులను ఆయన బలపరుస్తారు. సత్తుబడిన మీ మోకాలను బలపరుచుకోండి, మీ రాజు వస్తున్నాడు. యేసు ప్రభు మనకు రక్షకుడిగా. సంతోషించండి, ఆనందించండి. పోయిన ఆదివారంలో మనం సంతోషించి మీరు ఆనందించండి. నీ దేవుడు నీకు జయమునివ్వడానికి వస్తున్నారు. నీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చడానికి వస్తున్నారు కదా. రెండోది మనం చూసిన మరణఛాయలో పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో 1 నుంచి 44 వరకు అక్కడ మనము ఎవరి గురించి చదువుతామండి? లాజరు మరణము గురించి చదువుతాం. మనం ఇక్కడ ఎలా ఈ మరణం అనే సంతోషంగా మార్చారు మనం చూస్తున్నామండి. యేసుప్రభు కూడా ఎలా ఉన్నారంటే లాజరు మరణం విన్నప్పుడు యేసుప్రభు కూడా బాధపడ్డారంట, వేదన పడ్డారంట. చూడండి అక్కడ మనం చదువుతాము యోహాను సువార్త 11:33లో, ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులు విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. నువ్వు కన్నీరు కారుస్తున్నావా, వేదన పడుతున్నావా, దుఃఖపడుతున్నావా, బయటికి రాలేకపోతున్నావా? వారు ఏడ్చుటను చూసంట యేసు ప్రభు హృదయము కరిగిపోయిందంటండి, ద్రవించిపోయిందంట. అక్కడ మనం చూస్తామండి 34లో ఆయన దీర్ఘముగా నిట్టూర్చి అడుగుతున్నారు, ఎక్కడున్నాడు ఆయన, ఎక్కడున్నాడు, నాకు చూపించండి. యేసుప్రభు ఈరోజు కూడా అంటున్నాడు, ఈరోజు ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు వేదనగా ఉన్నావు, నీకేం కావాలో నువ్వు చెప్పు అని యేసుప్రభు అనిపించి అక్కడ ఒకే ఒక మాట 35వ వచనంలో చూడండి, యేసు కంట తడి పెట్టెను. చూశారండి, మన దేవుడు ఎవరు? మనతో పాటు కన్నీరు కార్చేవాడు. మన దేవుడు ఎవరు? మన పైన కరుణ చూపించేవారు. ఒకే ఒక మాట ఉంటుందండి యోహాను సువార్త 10:35లో. యేసు ఆ పరిస్థితిని చూసి కన్నీరు చూసంట ఎట్లా పెట్టారంటండి, యేసు కంట తడి పెట్టెను. అంటే ఆయన ఎలాంటి వాడండి? మన పరిస్థితిని చూసి కరిగిపోయే దేవుడు. మనం చదువుతాం మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో కూడా. అక్కడ ఏం చూస్తామండి మనము? గొర్రెలు కాపరి లేని గొర్రెల వలె ఉన్న ప్రజలను చూసి యేసు ప్రభు కడుపు తరుక్కొని పోయాను. కడుపు తరుక్కొని పోవడం అన్న మాట చూడండి. అంటే ఆయన ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు. ఆయన పేరే కరుణామయుడు. నిర్గమకాండం 34:6లో మనం చదువుతున్న పేర్లు తండ్రి దేవుడే తన నోటిలోని చెప్తాడు, ప్రభు ప్రభు కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, సులభంగా కోపడేవాడు కాదు, ఆయన కరుణామయుడు. అందుకే మీరు కరుణా సింహాసనం దగ్గరికి రండి, మీకు కరుణ దొరుకుతుంది. ఇక్కడ మనం చూస్తున్నామండి, కరుణా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడ కరుణ మనకు దొరుకుతుందని చదువుతున్నాం. యేసుప్రభు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ మరణమును అట్లాగే ఉంచాడు. ఆయన అన్నాడు, మీరేం చేయండి, రాతిని తొలగించండి. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా రాతి తీసేస్తే దుర్వాసన 4 రోజులైంది. ఇక్కడ మన జీవితంలో కూడా ఈరోజు వెలుగు రావాలంటే మనలో ఉన్న దుర్వాసన తొలగించాలి, మనలో ఉన్న రాతి హృదయాన్ని తొలగించాలి. మనం చేసేది మనం చేసినప్పుడు, మనం అడిగినప్పుడు, మనం తొలగించినప్పుడు దేవుడు ఏం చేస్తారండి? తనకి జీవాన్ని మనకిస్తారు. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన ఒక్క మాటతో చెప్తాడు, లాజరు వెలుపలికి రా అని చెప్పగానే బయటికి వచ్చినట్టుగా ఏ పరిస్థితి ఈరోజు మనకి దుఃఖముగా మారిందో అది సంతోషముగా మారునుగాక. అందుకే రక్షకుడు మనకు పుట్టాడు. అదే మనం పండగ చేసుకుంటున్నాం, అదే మనం సంతోషిస్తున్నాం. మీరు కూడా ధైర్యంగా ఉండి చెప్పండి, నాకు ఒక రక్షకుడు ఉన్నారు, నేను అనాథ కాదు, నా దేవుడు నా కొరకు తప్పకుండా యుద్ధం చేస్తారు, నా మరణాన్ని జీవంగా మారుస్తారు, ఆయన మన చీకటిని ఆయన వెలుగుగా మారుస్తారు. ఆయన అన్నిటికంటే గొప్పవాడు. నాలో ఉన్న చీకటి కన్నా, నా కుటుంబంలో ఉన్న చీకటి కన్నా, నాలో ఉన్న బంధకాల కన్నా, అన్నిటికన్నా, పిల్లలకున్న సమస్య కన్నా నా దేవుడు గొప్పవాడు అని మనం విశ్వసించినప్పుడు మన జీవితంలో వెలుగు కలుగుతుంది. అయితే 2 విషయాలండి. మరి వెలుగు నీకు కలగాలంటే, యేసు ప్రభు నీలోకి వెలుగుగా ఉదయించాలంటే 2 విషయాలు మనం చేయాలి. మొదటిగా మనం చూస్తున్నాం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఈ విధంగా చదువుతున్నాం, ఆకలి కొనిన వారికి భోజనం పెట్టండి, బాధితులను మీరు ఆదుకొనండి. 2 పనులు అంటండి. ఆకలి ఉన్న వారికి ఆకలి తీర్చండి, బాధితులు ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ళని మీరు కొంచెం ఆదుకోండి. అప్పుడు చీకటి
చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూ ఉన్న అంధకారం అంటారా వెలుగుగా మారాలంటే మనం ఎప్పుడైతే ఇతరులకు సాయం చేస్తామో, ఇతరులను ఆదుకుంటామో అప్పుడు నీకు వెలుగు ప్రకాశించును. రెండవదిగా మనం చూస్తున్నాం ఎఫెసీయులకు రాసిన లేఖ 5:8 మీరు వెలుగు సంబంధించిన ప్రజల వలె జీవించాలి. వెలుగు సంబంధించిన వారు ఎలా ఉంటారు ఇక్కడ చెప్తున్నారు. వెలుగు సంబంధులంట మంచితనము, నీతి, సత్యము. ఈ మూడు నువ్వు వెలుగు సంబంధించివి. ఎందుకంటే యేసు నీలో ఉన్నారు, నేను జీవింపజేశారు కనుక నీవు కూడా వెలుగైతే ఎలా ఉండాలంటండి 3 విషయాలు ఉండాలి. మంచితనము, నీతి, సత్యం మనలో ఉన్నప్పుడు దేవుడు మనకు వెలుగుగా మారుతారు. సకల విధములైన చెడు నుంచి బయటికి రండి. ఈ లోకంలో ఉన్న వారు అన్ని చెడు పనులు చేస్తారు, వారి నుంచి నువ్వు వేరు కావాలా. చెడు దినములు కనుక బయటికి రండి. దేవుడు నీ మీద ఉదయించే సమయం ఆసన్నమైంది, దేవుడు నేను రక్షించే సమయం ఆసన్నమైంది అని మనతోనే ఉన్నారు, మనల్ని జీవంగా మారుస్తారు. కాబట్టి ఈరోజు మనం మంచి పాప సంకీర్తనం చేసుకొని యేసు ప్రభు యొక్కని మన హృదయంలో చేర్చుకొని మనం ఇతరులకు వెలుగుగా ఉందామండి. ఆయన ప్రతి పరిస్థితిలోనికి మన జీవితంలో వస్తారు కనుక మనం ప్రార్థన చేసుకుని మనం దేవుని వంక మనం చూసినప్పుడు ఆయన వెలుగు మన పైన ప్రకాశించును గాక. లెమ్ము తేజరిల్లము, నీ పైన దేవుడు ఉదయించి ఉన్నారు. క్రీస్తు నీ ముఖం పైన ఉదయించి ఉన్నారు. ఆయన మన హృదయంలో ఉదయించి ఉన్నారు. అప్పుడు చీకటి వెళ్ళిపోయింది, నువ్వు వెలుగుగా ఉంటావు. వెలుగుగానే మీరుందురుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవ, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగుని చూసిరి. గాఢాంధకార ప్రజలపైన వెలుగు ప్రకాశించను. మరణ ఛాయలో ఉన్న వారిపైన వెలుగు. దేవా, ఇప్పుడు వాక్యం వింటుండగానే ఎవరెవరు మరణంలో ఉన్నారో, ఎవరెవరు ప్రభా గాఢాంధకారంలో ఉన్నారో నీ వెలుగు వారిపైన ప్రకాశించునుగాక. ప్రతి చీకటి యేసు నామములో తొలగిపోవునుగాక. దేవా, వారి దుఃఖం ఈరోజు సంతోషముగా మారునుగాక. ప్రతి బంధకాలు నీ నామములో తొలగిపోవునుగాక. నీ వాక్యం ద్వారా ఈరోజు విన్న ఈ వాక్యం ద్వారా వారికి విడుదల స్వస్థతలు కలుగునుగాక. మీరు దీవించండి, బలపరచండి. దివ్యవాణి టీవీని అంతటి మీరు ప్రతి ప్రోగ్రామ్ను మీరు ఆశీర్వదించండి. దేవా, తన్ని బోధిస్తున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి సర్వ ప్రపంచము ఆనందంతో సంతోషంతో ప్రభా మిమ్మల్ని మా రక్షకుడుగా ఉంచుకొని ఇతరులకు మేము వెలుగుగా ఉండేలాగా సాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆ వెలుగు మీ మీద ఉదయించి ఉన్నది, మీరు ప్రకాశించండి. ఆమెన్.